వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో వేకెంట్గా ఉన్న 162 డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి కింద మనం సెలెక్ట్ అయితే మన రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఉంది, అది మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఆ క్వాలిఫికేషన్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్, అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే జాబ్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్లో మంచి పొజిషన్స్కి ప్రమోషన్స్ ద్వారా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఫ్యూచర్లో మంచి మంచి ప్రమోషన్స్ అనేవి మీకు ఇస్తారు. సో ఫ్యూచర్లో మీ కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్, లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ డాట్ ఇన్లో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ డాట్ ఇన్. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి నాబార్డ్ అనగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి విడుదల చేశారు. ఇందులో మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పోస్టులను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి అప్లికేషన్ చేసుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ 18లో మన తెలంగాణ రాష్ట్రం ఉంది, అలాగే సీరియల్ నెంబర్ 1లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మనకి లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు అనేది తప్పనిసరిగా వస్తేనే మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మన దగ్గర ప్రాంతంలోనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించిన వాళ్ళు 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ సర్వీస్ రూల్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి 2 రకాల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ఒకటి డెవలప్మెంట్ అసిస్టెంట్, ఇంకొకటి వచ్చి మనకి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ. ఈ 2 రకాల జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే డెవలప్మెంట్ అసిస్టెంట్కి అయితే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. మినిమం 50% ఆఫ్ ద మార్క్స్ అనేవి మన క్వాలిఫికేషన్లో మనకు ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జస్ట్ పాస్ అయ్యింటే, పాస్ మార్క్స్ వచ్చింటే కూడా డిగ్రీలో అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీలో చదివి మనకి కంపల్సరీగా లేదా ఎలెక్టివ్ సబ్జెక్టుగా ఈ హిందీ అనేది ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మనకి క్వాలిఫికేషన్స్ సంబంధించి.
ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే, ఈ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ అనే జాబ్‌కి 2 స్టేజ్‌ల్లో సెలక్షన్ అనేది ఉంటుంది. మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వెషన్‌లు, అలాగే న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 30 క్వెషన్‌లు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వెషన్స్, 100 మార్క్స్‌కి సెలక్షన్ ఉంటుంది. అండ్ 60 మినిట్స్ టైం, అంటే మనకి ఒక 1 అవర్ మాత్రమే మనకి 100 క్వెషన్స్‌కి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్‌లో మనకి 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. 5 టెస్ట్‌లు అనేవి ఉంటాయి. మొదటగా మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చి 30 క్వెషన్‌లు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 30 క్వెషన్‌లు, జనరల్ అవేర్‌నెస్ ఇది మెయిన్‌గా అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ బ్యాంకింగ్ పైన స్పెషల్ ఫోకస్‌గా ఉంటుంది. మొత్తం 50 క్వెషన్స్ అనేవి ఉంటాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి 40 క్వెషన్‌లు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో ఎస్సే గానీ, ప్రైసెస్ గానీ, లెటర్ రైటింగ్ గానీ ఇలాంటివి ఉంటాయి. సో, ఇది 50 మార్కులకి కండక్ట్ చేస్తారు. ఇది మనకి టైం మనకిక్కడ చూసుకున్నట్లయితే మొదటి 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 90 నిమిషాల టైం అనేది ఉంటుంది. అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్‌కి 90 నిమిషాల టైం ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఏదైతే ఉంటుందో దీనికి హాఫ్ అన్ అవర్, అంటే 30 మినిట్స్ టైం అనేది దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 200 మార్క్స్‌కి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ మనకి డెవలప్‌మెంట్ అసిస్టెంట్ హిందీకి కూడా సేమే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో, దీని తర్వాత మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎవరైనా మీరు 10థ్ క్లాస్‌లో గానీ, ఇంటర్మీడియేట్‌లో గానీ మీ లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి 10థ్‌లో గానీ, ఇంటర్మీడియేట్‌లో గానీ తెలుగు సబ్జెక్ట్ గానీ మీరు చదివి ఉంటే మీకు లోకల్ లాంగ్వేజ్ లేదా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయరు. లేకపోతే మాత్రం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎగ్జామినేషన్‌లో మీ రాష్ట్రంలో టాపర్‌గా నిలిచినప్పటికీ కూడా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో క్వాలిఫై కాకపోతే మీకు జాబ్ అనేది ఇవ్వరు. ఇది మీరు గమనించాలి. సో, నెక్స్ట్ విషయానికొస్తే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. మామూలుగా పాతకాలంలో అయితే మనకి ఓల్డెన్ డేస్‌లో అయితే ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంచేవాళ్ళు. ఈ మధ్య కాలంలో తీసేశారు. బట్ ఈ నోటిఫికేషన్‌లో మాత్రం వెయిటింగ్ లిస్ట్ అనేది పెడుతున్నారు. అసలు ఈ వెయిటింగ్ లిస్ట్ ద్వారా మనకేంటి ఉపయోగము అంటే, ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఒక పోస్ట్‌కి ఒకరు, అంటే ఇప్పుడు 162 పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. 162 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది 1 ఇయర్ కోసం పెడతారు. అంటే ఇక్కడ మీరు క్లియర్‌గా ఇచ్చారు. ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఈ 1 ఇయర్‌లో ఎవరైనా వివిధ కారణాల వల్ల వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవడము, లేదా జాయిన్ అవ్వకపోవడము, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అవ్వడము, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయో అప్పుడు వాళ్ళ వెనకాల ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, దీనివల్ల కట్ ఆఫ్ మార్క్స్ దగ్గరలో ఉండి జాబ్ కోల్పోయిన వాళ్ళకి మంచి అవకాశం అనేది ఉంటుంది ఈ వెయిటింగ్ లిస్ట్ ద్వారా. ఓకే. సో, ఇది ఒక మంచి పరిణామం. ఇక ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్‌కి ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఉంటుందన్నమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇక సాలరీ విషయానికొస్తే బేసిక్ పే రూ. 14,650 ఉంటుంది. టోటల్‌గా మనకి 32,000 వరకు సాలరీ అనేది స్టార్టింగ్‌లో వస్తుంది. అండ్ దీంతో పాటుగా మనకి వేరియస్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. మనకి పెట్రోల్ వెహికల్‌కి సంబంధించి అఫీషియల్ పర్పస్‌కి వెళ్ళినప్పుడు ఆ రింబర్స్‌మెంట్ అనేది ఇస్తారు. అలాగే న్యూస్ పేపరు, బ్రీఫ్ కేస్ అలవెన్స్, బుక్ గ్రాంట్ అలవెన్స్, ఇలాంటివి అలవెన్స్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, అలాగే ట్రావెల్ కన్జెషను, ఇలాంటివన్నీ కూడా మీకు యాస్ పర్ నాబార్డ్ రూల్స్ ప్రకారం మీకు అందించడం జరుగుతుంది. ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మొదటగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత ఫీజు పే చేసి దాని తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు రూ. 50 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ రూ. 450 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే నాబార్డ్‌లో ఆల్రెడీ స్టాఫ్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. సో, డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి నోటిఫికేషన్‌కి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్ రిలీజ్ చేశారు. సో, ఇది హిందీలో ఉంది. నేను మీకు క్లియర్‌గా తె మన తెలుగులో చెప్తాను. ఏంటి అంటే ఇక్కడ 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి వచ్చి మనకి డెవలప్‌మెంట్ అసిస్టెంట్ 159 పోస్టులున్నాయి. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ హిందీ 3 పోస్టులున్నాయి. టోటల్ 162 జాబ్స్ కోసం ఈ అడ్వర్టైజ్‌మెంట్ రిలీజ్ చేశారు. ఎప్పటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయంటే 17వ తేదీ నుంచి, ఈరోజు డేట్ 16, అంటే రేపటి నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 3వ తేదీ వరకు మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఏంటి అప్లై చేసుకోవడానికి అంటే www.nabard.org. అనే వెబ్సైట్‌లో మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 17వ తేదీ నుంచి మనకి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి.
అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ నోటిఫికేషన్. అంటే 2022లో సేమ్ ఈ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జాబ్స్, అసిస్టెంట్ జాబ్స్ కోసమే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్పాను. మనకి రేపు అంటే 17వ తేదీ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అది విడుదలైన వెంటనే ఏవైనా చేంజెస్, ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే నేను మళ్ళీ కూడా సెపరేట్ వీడియో చేస్తాను డీటెయిల్డ్ నోటిఫికేషన్‌కి సంబంధించి. సో, దాన్ని చూసి మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, రేపు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. విడుదలైన వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు అందిస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూపు, అలాగే వాట్సాప్ ఛానల్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.